బయట నిలబడి ఉంటే దయచేసి లోపలికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. గత వారంలో ఆయా చోట క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా ఆశీర్వాదకరంగా జరిగాయి. నాకు చాలా సంతోషం కలిగింది. దేవుడు కూడా మహిమపరచబడ్డాడు. అందరం చప్పట్లతో దేవుని గణపరుస్తామా? ఆమేన్, హల్లెలూయా. నాకు తెలుసు మీ ఇంట్లో వేడివేడిగా మూతలేసి పెట్టి వచ్చారు. అది చల్లగా కాకముందే పంపిస్తాను మిమ్మల్ని. మీరు ఏం టెన్షన్ పడవద్దు. ఎంతమందికి మీరు చెప్పుకున్నారో మా ఇంటికి రమ్మని, వారందరినీ చక్కగా ఘనపరచండి. త్వరగా ముగిస్తాను. దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. మెనీ రిలీజియన్స్ ఇన్ దిస్ వరల్డ్. హిందూయిజం, మహమ్మడనిజం, జైనిజం, సిఖిజం, టోరిజం, జొరాస్ట్రనిజం, ఇప్పుడు కొత్తగా పవనిజం. అది ఒక మతమే. మతము అన్నప్పుడు దానికి ఒక మత స్థాపకుడు ఉన్నాడు. ఆ మత స్థాపకుని పుట్టినరోజు కూడా ఆయా మతస్థులు జరిపించుకుంటారు, వారిని ఘనపరుస్తారు. ప్రతి మతానికి ఒక మత స్థాపకుడు. ఆ మత స్థాపకుడు పుట్టినరోజు ఆ మతం సెలబ్రేట్ చేస్తుంది. అన్ని పుట్టినరోజుకి, ఈ రోజున యేసుక్రీస్తు పుట్టినరోజుకి ఒక వ్యత్యాసం మీకు చూపిస్తాను. మన మధ్యలో ఒక మినిస్టర్ ఉన్నారు. ఇంకా కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కూడా రానే ఉన్నారు. స్తోత్రం. నేను ముఖ్యమంత్రిని గౌరవించినట్లుగా ఒక కార్పొరేటర్ని గౌరవించలేను. ముఖ్యమంత్రిని ఘనపరిచే విధానం వేరుగా ఉంటుంది, కార్పొరేటర్ని ఘనపరిచే విధానం వేరుగా ఉంటుంది. ఒకవేళ ముఖ్యమంత్రిని ఘనపరిచినంతగా కార్పొరేటర్ని ఘనపరిచి, ఒక ముఖ్యమంత్రిని కార్పొరేటర్ని ఘనపరిచినట్లుగా ఘనపరిస్తే తప్పకుండా ముఖ్యమంత్రి ఫీల్ అయిపోతాడు. అవునా కాదా? చెప్పండి, అందరూ అనండి. ఎస్. అంటే వారిని, మనుషులందరూ సమానమైన వారి పదవి, వారి స్థాయి చాలా విశేషమైనది. అలాగే అన్ని మతస్థులు వారి వారి పుట్టినరోజు జరిపించుకుంటున్నారు, నిజమే. కానీ ఆ పుట్టినరోజుకి ఈ పుట్టినరోజుకి మధ్యలో వ్యత్యాసం చూపిస్తాను. అదేమిటయ్యానంటే, అన్ని మతస్థుల పుట్టినరోజున ఆ మత స్థాపకులు లేరు. ఈ పుట్టినరోజున ఆయన మన మధ్యలో ఉన్నాడు. అందరూ చప్పట్లతో యేసయ్య ఉన్నవాడు. ఆమేనండి. చెప్పండి, యేసయ్య ఎవరు? గట్టిగా. ఆయన పేరే ఉన్నవాడు అనువాడునై ఉన్నాను. నా ప్రభు లేనివాడు కాదు, కల్పనలలో కల్పించిన వాడు కాదు. ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. ఆయన పిలిస్తే పలుకుతాడు, తడితే తీస్తాడు, వెతికితే దొరుకుతాడు. ఉన్నవా అని పాడితే ఉన్నానని అమాంతంగా మన మధ్యలోకి దిగి వచ్చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ జీసస్. బ్రతికి ఉన్న దేవుడు ఒక్కడే. ఆయన పేరు సప్పగా చెప్పిండ్రా, సంతోషంగా, ధైర్యంగా. ఎస్. ప్రపంచంలో ఎందరో దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఎందరో ఉన్నారు,
దేవుళ్ళు దేవతలు. వారు పుట్టారు, వారు పెరిగారు, ప్రజల మధ్యలో అభిమానాన్ని పొందుకున్నారు, గొప్ప కార్యాలు చేశారు, చరిత్రలు సృష్టించారు, ధర్మదాతలుగా పిలువబడ్డారు, రాజ్యాలు జయించారు. తర్వాత మనుషుల చేత దేవుళ్ళుగా బిరుదు పొందారు, మనుషుల చేత దేవుళ్ళుగా చేయబడ్డారు. ఎందరో దేవుళ్ళు దేవతలు. అయితే వారు పుట్టిన తరువాతే వారు పేరు ప్రసిద్ధి పొందారు. ఆఫ్టర్ దేర్ బర్త్, ఆఫ్టర్ దే హ్యావ్ లివ్డ్ ఫర్ సమ్ ఇయర్స్ అండ్ ఆఫ్టర్ దేర్ డెత్, వారు చనిపోయిన తర్వాత ప్రజలు దేవుళ్ళుగా పిలిచారు. అయితే యేసు క్రీస్తు మనుషుల చేత దేవుడిగా చేయబడిన వాడు కాదు, ఆయన వాస్తవానికి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు యొక్క దైవత్వం యొక్క స్పెషాలిటీ మీకు చూపిస్తాను. పుట్టి పెరిగాక కాదు. నా ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏమిటయ్యానంటే, ప్రభు పుట్టక ముందే ఆ పుట్టుకను గూర్చి 700 సంవత్సరాల క్రితం ప్రవక్తలు రాసి పెట్టారు. ఏమని రాసి పెట్టారంటే, యేసు ప్రభు ఎక్కడ పుడతాడు, నంబర్ 1. యేసు ప్రభు ఎలా పుడతాడు, నంబర్ 2. యేసు ప్రభు ఎవరిలో పుడతాడు, నంబర్ 3. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన వేసుకునే వస్త్రం, even this was prophesied 700 years before his birth. యేసు ప్రభు పుట్టినప్పుడు అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో జరిగిన మారణకాండ, యేసు ప్రభు పుట్టడానికి ఒక సూచన, ఆకాశాన ఒక నక్షత్రం ఉదయిస్తుంది. ఇవన్నీ కూడా యేసయ్య పుట్టడానికి ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం భక్తులు ప్రవచించారు. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఆయన ఎక్కడ పుట్టాడు చదవండి. మీకా పుస్తకం 5వ అధ్యాయం 2వ వాక్యం. బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఏలబోవువాడనగా రాజు, చక్రవర్తి. బెత్లెహేమా, నీలో పుడతాడు ఒక రాజు, ఒక చక్రవర్తి. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాట ఎప్పుడు రాస్తారో తెలుసా అండి? యేసు ప్రభు జననానికి ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంకొక 10 సంవత్సరాలు ఎవరైనా మహానుభావుడు పుడతాడని ఎవరైనా చెప్పారా? ఎందరో మన మధ్యలో భక్తులు ఉన్నారు, అవతారాలు ఉన్నాయి. వారిని గురించి ముందుగా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పబడిందా? ఒక్క యేసు క్రీస్తుని గూర్చి 700 సంవత్సరాల క్రితం ద ప్లేస్ ఆఫ్ హిస్ బర్త్, ఆయన ఏ స్థలంలో పుడతాడో ముందుగా చెప్పబడింది. వాళ్ళు 100 సంవత్సరాల క్రితం చెప్పిన అదే స్థలంలో, అదే అడ్రస్లో అక్షరాలుగా యేసయ్య జన్మించాడు. చెప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఎవరిలో పుడతాడు? యెషయా 7వ అధ్యాయం 14వ వాక్యం. నా కోరిక మీ మనసంతా ఎటో ఉన్నా, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఇది మీరు ప్రింట్ చేసుకున్నా, రాసుకున్నా, కనీసం పేపర్ లేకపోయినా బైబిల్లో ఒక మూలకు రాసుకున్నా, మీరు సాక్షులుగా ఉండటానికి
గొప్ప అవకాశం ఈ మాటల ద్వారా మీకు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. 7:14 తానే ఒక సూచన మీకు చూపును. చూస్తున్నారా? ప్రభు తానే ఒక సూచన మీకు ఇస్తాడు. ఆలకించుడి, ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. ఇది కూడా 700 సంవత్సరాల క్రితం జరిగింది. 700 సంవత్సరాలు అంటే ఎంత అండి? 1, 2, 10, 20 700 సంవత్సరాల ముందే యేసు క్రీస్తు యొక్క రక్షణ కార్యాన్ని ఎంత స్పష్టంగా దేవుడు రాసి పెట్టాడు. ఎలా పుడతాడు? ఒక కన్యకలో పుడతాడు. ఒక కన్యక ఒక రక్షకునికి జన్మనిస్తుంది. దిస్ ఇస్ ప్రాఫెసీ. అలాగే సరిగ్గా 700 సంవత్సరాల క్రితం ఏదైతే భక్తులు ప్రవచించారో ఆత్మ ద్వారా ఈ ప్రవచనాలన్నీ కూడా మనుషుని యొక్క ఆలోచన వలన కలిగింది కాదు, ఏదో అభిప్రాయపడ్డారని కాదు. ఇట్స్ నాట్ ప్రిడిక్షన్, ఇట్స్ అన్ ప్రాఫెసీ. ఊహించి చెప్పడం కాదు, ఇది ప్రవచనం ఎప్పుడు మనుషుని యొక్క ఆలోచన వల్ల జరగదు, దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. సో దేవుడు తానే ముందుగానే తన రాకను గురించి చెప్పుకున్నాడు, అనౌన్స్మెంట్ చేశాడు. 700 years అలాగే బెత్లెహేములో జన్మించాడు. రెండవది ఒక కన్యక గర్భంలో చెప్పబడినట్లుగానే ఒక కన్యకను దేవుడు ఎంపిక చేసుకొని ఒక కన్యకలోంచి దైవ కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్ర, హల్లెలూయా. తర్వాత ఆయన పుట్టినప్పుడు ఆయన వేసుకున్న డ్రెస్సును గురించి కూడా ముందే చెప్పారండి. 700 years పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఒక శిశువును మీరు చూస్తారు. దట్ వాస్ ప్రాఫెసీ. తర్వాత ఆకాశాన్ని అంబరాన ఒక నక్షత్రం ఉదయిస్తుంది. ఆ నక్షత్రం యాకోబులో జన్మిస్తుంది. సడన్లో కొంతమంది సైంటిస్టులు ఆ నక్షత్రాన్ని చూసిన వెంటనే వాళ్ళకి ప్రవచనాలు అర్థమయ్యాయి. కారణం ఏంటో తెలుసా? అందరు తలలు పైకెత్తి నా వైపు చూడండి. ఈ రోజున మన ఆకాశం వైపు చూస్తే నథింగ్ స్పెషల్, అంత మామూలుగానే ఉంటుంది. కానీ వారు ఆ నక్షత్రాన్ని సపరేట్గా ఎందుకు గుర్తించగలిగారు? ఎందుకు గుర్తించారంటే ఆ నక్షత్రం అన్ని నక్షత్రాలతో ఒకటిగా లేదు, అది ప్రత్యేకంగా కనబడుతుంది. చబలు కొట్టండి గట్టిగా. అంటే ఆ నక్షత్రం కిందికి దిగి వచ్చింది. ఆ నక్షత్రం అన్ని నక్షత్రాల కంటే చాలా బ్రైట్గా ఉంది, చాలా ప్రకాశంగా ఉంది. దాని వైపు చూస్తేనే ఒక ఆకర్షణ కలిగింది. ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళకి వేదాల్లో రాయబడిన మాట, ప్రవచనాల్లో రాయబడిన మాట వాళ్ళకు అర్థమైంది. ఆ నక్షత్రాన్ని గురించి ఏం రాయబడింది? సంఖ్యాకాండం 24వ అధ్యాయం తీయండి అందరు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వాక్యం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. గమనించండి ఆ మాట. ఈ ప్రవచనం చెప్పేది ఎవరో తెలుసా అండి? క్రైస్తవ ప్రవక్త కాదు. నోట్ దిస్ పాయింట్. అతడు ఒక అన్య ప్రవక్త. He was a Gentile prophet. మరి అతనికి ఎలాగొచ్చింది దైవోక్తి? మరో మాట మీకు గుర్తు చేయనా? బౌద్ధ మతం స్థాపించిన గౌతమి బుద్ధ మహానుభావుడు ఒకరోజు తాను కూడా ఒక ప్రవచనం చెప్పాడు. ఏమిటా ప్రవచనం అంటే,
500 సంవత్సరాల తర్వాత, మనకంటే 500 years బ్యాక్ అప్పుడు చెప్పాడు ఆ మాట. ప్రవక్తల గ్రంథాన్ని చదివి గ్రహించిన తాను 500 సంవత్సరాల తర్వాత, సరిగ్గా ఇప్పటి కాలము నుండి 500 సంవత్సరాల తరువాత ప్రపంచం యొక్క నడిబొడ్డున లోకాన్ని రక్షించే ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. జాగ్రఫికల్గా చూస్తే ఇజ్రాయిల్ దేశం యావత్ ప్రపంచానికి నడిబొడ్డులో ఉంటుంది. జాగ్రఫికల్గా హౌ ఎగ్జాక్ట్ ద ప్రొఫెసీస్ ఆర్. అందుకనే యేసుక్రీస్తుని అన్ని మతాలకు ఒక దేవుడు ఉన్నట్లుగా క్రైస్తవ మతానికి ఒక దేవుడిగా చూడవద్దు అంటున్నారు. యేసుక్రీస్తు ఒక మతానికి, ఒక కులానికి, ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు. యేసుక్రీస్తు మనుషులందరికీ ఇవ్వబడిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఆఫ్ ఆల్. సర్వ శరీరంలోకి ఇవ్వబడిన దేవుడు యేసుక్రీస్తు. ఆయన ఎక్కడ జన్మిస్తాడు? ఎలా జన్మిస్తాడు? పుట్టినప్పుడు పరిస్థితి ఏమిటి? ఆ తర్వాత జరగబోయే మారణకాండ. హేరోదు 2 సంవత్సరాల లోపు పుట్టిన పసిబిడ్డలందరినీ చంపిన సంగతి కూడా ముందుగా ప్రవచింపబడిందండి. కనుక ఈరోజు నా క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వాక్యం చదువుకుందాం. అందరూ తీయాలి, ఎవ్రీబాడీ. చాలా వాక్యాలు ఉన్నాయి, మీకు నేను 1-2 మాటలే చెప్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వాక్యం, 79వ వాక్యం, 79. మన దేవుని లూకా 1:79. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు. చూసారా? తన ప్రజల పాపములను క్షమించువాడు. తన ప్రజల పాపములను క్షమించువాడు. ఈ లోకానికి యేసుక్రీస్తు తన ప్రజల పాపాన్ని క్షమించుటకు వచ్చాడు. చేతులెత్తి ఆమేనండి. ప్రైజ్ ది లార్డ్. తన ప్రజల పాపములను క్షమించువాడు. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు, రక్షణ జ్ఞానం అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువులకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు, మన పాదాలు సమాధాన మార్గములో నడుచున్నట్లు. చీకటిలోను నంబర్ 2 చీకటిలో, మరణ ఛాయలోను 3 మరణ ఛాయలో కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై, వెలుగునిచ్చుటకు ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు పైనుండి అనగా పరలోకము నుండి అరుణోదయ నక్షత్రముగా, అరుణోదయ దర్శనముగా దేవుడు దిగి వచ్చాడు. చపలు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వినండి, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో 3 గ్రేట్ ట్రూత్స్, ప్రధానమైన 3 అద్భుతమైన సత్యాలు. 1, సమాధానకరమైన మార్గంలో మిమ్మును నడిపించుటకు యేసయ్య దిగి వచ్చాడు. నంబర్ 2, చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునివ్వటానికి యేసయ్య దిగి వచ్చాడు. నంబర్ 3, మరణ ఛాయలో ఉన్న వారికి జీవాన్ని ఇవ్వటానికి యేసయ్య దిగి వచ్చాడు. చపలు కొడదామా గట్టిగా? హల్లెలూయా. 3 విషయాలు మీరు చెప్పాలి. 1 మార్గం, 2 వెలుగు,
3 జీవం. అందరు కలిసి చెప్పండి. 1 మార్గం, అందరు చెప్పండి గట్టిగా. 2 వెలుగు, 3 జీవం. I want to say this is the greatest truth foretold even before the birth of Christ. These are the sign of divinity. దేవుడు అను దానికి బ్రహ్మాండమైన 3 సూచనలు. ఈ 3 సూచనల కొరకే ప్రజలు తప్పించారు. ప్రజలు ఏడ్చి ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన అంతా కూడా ఈ 3. మా మార్గం, మాకు వెలుగు, మాకు జీవం. మార్గము అనగా మన నడక, నడక అనగా ప్రవర్తన. ఒక విధంగా చెప్పాలంటే యేసయ్యా ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అని అంటే, నీ మార్గమును సరి చేయటానికి నా ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరిపోలేదు, ఇంకా గట్టిగా. టు కరెక్ట్ ద వే ఆఫ్ అన్ హ్యూమన్. ప్రతి మనిషి ఎదుట 2 మార్గాలు ఉన్నాయి, 2 ways. 1 విశాల మార్గం, 2 ఇరుకు మార్గం. చాయిస్ ఈజ్ యోర్స్. విశాల మార్గం అంటే నీ ఇష్టం, మనసు ఆశించినట్లుగా బ్రతికే జీవితం, కళ్ళతో చూసినంత అనుభవించే స్వేచ్ఛ. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి. నోరుందిదే కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడే జీవితం. ఏది పడితేది చేయటానికి లైసెన్స్ కలిగిన జీవితం. అడ్డు లేదు, ఆపేవారు లేరు, వద్దు అనేవారు లేరు. నీ మనసు ఏది కోరుకుంటుందో అది అనుభవించడానికి పరిగెత్తే జీవితం, అదే విశాల మార్గం. ఒక మాటలో చెప్పాలంటే విశాల మార్గం అనగా నీ ఇష్టం. 2వదిగా ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అనగా దేవుని ఇష్టము. చప్పలు కొడతారా గట్టిగా? హల్లెలూయా. విశాల మార్గం అంటే నీ ఇష్టం, ఇరుకు మార్గం అంటే దేవుని ఇష్టం. 2 మార్గాలు. 1 నీ ఇష్టానుసారమైన మార్గం, 2 దైవ మార్గం. అది ఇరుకుగా ఉంటుంది. 100% విశాల మార్గం కోరుకుంటారు. వారు కోరుకున్నారన్న దానికి నిదర్శన మానభంగాలు, రక్తపాతాలు, నేరాలు, ఘోరాలు, దొంగతనాలు, దోపిడీలు. పోలీస్ స్టేషన్లో క్రైమ్ రేట్ పెరగటానికి కారణం ఎవడు కూడా తన మనసును అదుపులో పెట్టలేకపోతున్నాడు. నో వన్ ఇన్ దిస్ వరల్డ్ కుడ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దేర్ ప్యాషన్, దేర్ మైండ్, దేర్ వేస్. దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ క్రైమ్ రేట్. తనువును స్వాధీనించలేని, స్వాధీనపరచుకోలేని పరిస్థితి. ఎందుకయ్యా అంటే వాళ్ళ ఇష్టానుసారంగా నడిచే మార్గం. వారి పైన ఒక నాయకుడు ఉండడు, చెప్పింది వినరు, వారికి హద్దులు సరిహద్దులు ఉండవు, వయసుకు మించి దాటిపోతారు. వీటన్నిటికీ ఒకటే కారణం, దే హ్యావ్ నో కంట్రోల్ అపాన్ దే మైండ్ సెట్. వారి మనసు మారలేదు. ఎలాగంటే అలాగుంటారు. ఏం చేయాలనుకుంటే అది చేసేస్తారు. వారికి తప్పు అనబడట్లేదు. ఇదే విశాల మార్గం. ఇరుకు మార్గం అనుకో, అన్నిట్లో కరెక్షన్ ఉంటుంది. అన్ని చేయుటకు వీలు లేదు అని ఒక బోధ, ఒక నాయకుడు, ఒక క్రమం, ఒక సంఘం, ఒక హద్దు. ఇదే ఇరుకు మార్గం. నా ప్రభు చెప్పకే చెప్తున్నాడు. ఈరోజు క్రిస్మస్ సందేశం ఏంటయ్యానంటే, నీ మార్గం సరిచేయబడి ఒక క్రమమైన మార్గంలో నడవటానికే నేను ఈ లోకానికి దిగి వచ్చాను. యేసయ్యకి మంచి స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన మార్గం సరిచేయబడాలి. మార్గం అంటే ప్రవర్తన,
లిటరల్గా ఒక సంఘటన చెప్తాను. 3 జ్ఞానులు ఉన్నారు బైబిల్లో. వారు యేసయ్య దగ్గరికి వచ్చారు, యేసయ్యను ఆరాధించారు, సాష్టాంగపడి నమస్కరించారు, శిరములు వంచి. ఇట్స్ అన్ టోటల్ ప్రాస్ట్రేషన్. శిరములు వంచి నేలకు సాష్టాంగ పడిపోయి నమస్కరించారు. దట్ షోస్ వినయము, భక్తి, శ్రద్ధ. ప్రభువును ఆరాధన చేయడానికి వచ్చిన వారిలో అది కనబడాలి. అది కనబడటానికి దేవునికి నేర్పే పాఠం. పెట్టెలు విప్పారు, కానుకలు ఇచ్చారు. ఇది కానుకల పండుగ. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ హృదయాలు తెరిచి దేవునికి మీ ప్రాణాత్మ శరీరాన్ని సంపూర్ణంగా సమర్పించుకునే పండుగ ఇది. ప్రైజ్ ది లార్డ్. సమర్పించారు. ఆ తర్వాత వారు ఏ మార్గాన వచ్చారో అదే పాత మార్గంలో పోలేదు, వారు క్రొత్త మార్గంలోనికి వెళ్ళిపోయారు. చప్పట్లు కొడతారా గట్టిగా? హల్లెలూయా. యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఏ మార్గంలో వారు వచ్చారో, ప్రభుని ఆరాధన చేసి కలుసుకున్న తర్వాత పాత మార్గంలో వెళ్ళే వారు క్రొత్త మార్గంలోనికి వెళ్ళిపోయారు. ఏమిటయ్యా పాఠం అంటే, యేసయ్య దగ్గరికి వచ్చాక క్రిస్మస్ పండుగ తర్వాత నీ మార్గం మారిపోవాలి. అందరూ ఆమేనంటారా? మంచి ఆకలితో దేవుడు నిజంగా మార్చినట్లుగా చేతులు పైకెత్తి ఆమేనండి గట్టిగా, ఇంకా గట్టిగా. ముందన్నడు నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో ముందన్నడు నా తోడు నీవై నన్ను నడిపినావు, నా తోడు నీవై నన్ను నడిపినావు, నా ప్రియుడా యేసయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను, నా ప్రియుడా. ఆమేన్. ఈరోజు యేసయ్య పండుగనా మీ పండుగనా? చెప్పాలి గట్టిగా. మీరు సంతోషంగా ఉండాలా, ఆయన సంతోషించాలనా? సొమ్ము అయిందే చెప్పండి, చెప్పండి. సోకు అయింది, సొమ్ము అయింది, సోకు మంది కాదు. సో పండుగ ఆయనకి చేయాలి కనుక మీరు మనసు విప్పండి. ఈ చేతులకి దేవుని ఆరాధన చేసే చప్పట్లు కొట్టండి. మీరు చప్పట్లు కొట్టేటప్పుడు ఇట్లా కాదు. ఈరోజు ప్రభుకి ఆమేన్. కుల్కే హిందీలో అంటారు, కుల్కే మారో తాలియా అంటారు కదా. పాడదామా? ముందెన్నడు నేను వెళ్ళని ఆమేన్. నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో నా తోడు నీవై నన్ను నింపినావు, నా ప్రియుడా యేసయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను, నా ప్రియుడా యేసయ్యా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బ్రతుకలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను, నా ప్రియుడా. ఆమేన్, హల్లెలూయా. మన మార్గాలు సరిచేయటానికి యేసయ్య లోకానికి వచ్చాడు.
అందుకని యేసయ్య కలిగి ఉన్నవారు, యేసయ్య వద్దకు వచ్చిన వారు, యేసయ్యని 2 చేతులెత్తి దండం పెట్టేవారు, నమస్కరించేవారు, వారందరి పట్ల దేవుడు కోరుతున్న ఏకైక కోరిక మీ మార్గములను మార్చుకోండి అని. మనము కయీను మార్గం నడిచిన మార్గంలో నడవరాదు. మన కోపిష్టి మార్గం కాదు ఇది, బిలాం మార్గం కాదు, ఇంకేదో ఏదో చేయటానికి పరిగెత్తే మార్గం కాదు. ఇది యేసయ్య నడిచిన మార్గంలో నడిచే మార్గం ఇది. అందుకనే నా ప్రభు, మన ప్రభు, మనందరికీ దేవుడు నడవండి రా భక్తులారా అని చెప్పక ఆయన నడిచి చూపించి ఈ పదంలో మీరు నడవండి అని చెప్తున్నాడు. అందరూ చెప్పండి ఆమేనని. ఇంకా గట్టిగా బైబిల్ అదే రాస్తుంది. మనకంటే ముందుగా ప్రభు నడిచాడట. మనకంటే ముందుగా ప్రభు నడిచాడు. ఎందుకో తెలుసా? మనం ఆయన అడుగు జాడల్లో నడవాలని. మన ప్రభు ఎవరంటే ఆయన ఏది చెప్తాడో అది చేస్తాడు, ఏది చేస్తాడో అదే చెప్తాడో. చెప్పండి మంచిగా, ఇంకా గట్టిగా. ఆయన చేయనిది చెప్పడు. ఆయన చేసే ప్రసంగం ఒకటి, చేసే కార్యాలు మరొకటి కాదు. What he speaks, he works the same what he spoke. అందుకని మన దేవుడు గొప్ప మాదిరి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఒక మనిషిగా యేసుక్రీస్తు లోకానికి ప్రత్యక్షమైనప్పుడు ఒక మనిషిగా వచ్చాడు. యాజ్ ఎ హ్యూమన్ ఫామ్. నీకెంత ఆకలియో ఆయనకంతే ఆకలి, మనకెంత శోధన ఆయనకంతే శోధన, మనకెంత తలనొప్పి ఆయనకంతే తలనొప్పి. He took a human form. దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఒక చెట్టుగా రాలే. చెట్టు మాట్లాడదుగా, చెట్టు చూడదుగా. చూసే దేవుడు కావాలి, నీతో మాట్లాడే దేవుడు మనకు కావాలి. మంచిగా చెప్పండి ఆమేనని. అందుకని ఒక చెట్టుగా రాలే, దేవుడు ఒక రాయిగా రాలే, దేవుడు ఒక పశువుగా రాలే, దేవుడు ఒక మృగంగా రాలే. దేవుడు ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ఒకవేళ దేవుడు ఒక సింహంలా వచ్చి ఉంటే, సింహం రక్షిస్తుందా భక్షిస్తుందా? చెప్పాలి గట్టిగా. భక్షిస్తుంది. భక్షించేది దేవుడు కాదు, రక్షించేవాడే దేవుడా. మన యేసయ్య ప్రాణాలు తీసేవాడు కాదు, ప్రాణం పెట్టేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడు ఒక మనిషిగా వచ్చాడు. మనిషిగా వచ్చి మనందరి రక్షణ క్రయధనాన్ని ఆ వేళ తన శరీరంలో వేసుకున్నాడు. వేసుకుని మన నిమిత్తం మరణించాడు, మన కొరకు బ్రతికాడు. బ్రతికంటే ఇలా ఉండాలి అని చూపించాడు. అందుకనే ఫస్ట్ ఈ స్పీక్స్ ఆఫ్ అ వేస్, మార్గము, నడక, ప్రవర్తన, మన లైఫ్ స్టైల్, ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండాలి, హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. మనసు కోరినట్లుగా కాదు, ఒక మనిషి ఈ లోకంలో ఎలా బ్రతకాలి అని బ్రతికి చూపించిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అక్కడ ఒక మాట రాస్తుంటుంది, సమాధాన మార్గం. అందరు చెప్పండి ఆ మాట. సమాధాన మార్గం అంటే కొట్లాడే మార్గం కాదు, జగడాలు రేపే మార్గం కాదు, పగలు, ద్వేషాలు, కోపాలు, ఈర్ష్యలు, కక్షలు పెట్టుకొని మనిషిని ప్రాణాలు తీసే మార్గం కాదు. ఇది శాంతి మార్గం. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపించాడు. శాంతి మార్గాన్ని ప్రకటించడానికి వచ్చిందే క్రిస్మస్.
ఆయన శాంతి మార్గం ప్రపంచానికి చూపించాడు. ఎలాగో ఆయన యుద్ధం చేసి మిమ్మల్ని శాంతిగా ఉండమన్నాడా? శాంతి మార్గం అంటే ఎలాంటి మార్గం అది? యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, మిమ్మల్ని ఎవరైనా ఒక చెంప మీద కొడితే చెప్పండి, రెండో చెంప చూపించమన్నాడు. అంతేగాని మిమ్మల్ని కొట్టిన వారితో జగడలు పెట్టుకోమని లేదు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని ఎందుకన్నాడో తెలుసా? నిన్ను కొట్టిన వానితో కూడా నువ్వు సమాధానంగా ఉండయ్యా. చప్పలు కొడతారా గట్టిగా హల్లెలూయా. ఇంకేమన్నాడో తెలుసా? నువ్వు వేసుకున్న అంగి నాది. ఎవడైనా నీ మీద యుద్ధానికి వచ్చి నీ మీద వాగ్వివాదం చేస్తే నువ్వు వేసుకున్న అంగి నాది అంటే అట్లెట్లా అవుతుంది? టైలర్ షాప్కి వస్తావా, ఇది నేను కొన్నాను, బిల్ చూపించాలా, ఇది నాది అని వాదించొద్దట. అఫ్కోర్స్ అది నీది, నువ్వు కొన్నావు, నువ్వు కొట్టించుకున్నావు. కానీ ఎవరైనా నువ్వు వేసుకున్న అంగి కూడా నాది అంటే విచ్చేయమన్నాడు దేవుడు. ఒక్కసారి ఒక్కరు గట్టిగా ఆమెనని చెప్పలేకపోయారే? ఎవరు చెప్పగలరండి ఈ మాట? ఎవరు చెప్తారు ఈ మాట? అంటే అర్థం ఏంటి? దౌర్జన్యంగా నీవి నాది అని వాదించే వానితో వాగ్వాదం పెట్టకుండా వాడితో సమాధానంగానే పని జరిగించుకో అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దిస్ ఇస్ పీస్ఫుల్ వే. ఆ మధ్య నా మీద అటాక్ జరిగిన సంగతి మీకు అందరికి తెలుసు. ఇంచుమించు 20 మంది నా కార్ చుట్టుముట్టి అద్దాలు పగలగొట్టి నా మీద అటాక్ చేశారు. ఎవడు పడితే వాళ్ళు వచ్చి నేను గుద్దేశారు. ఆ తర్వాత పోలీసు వచ్చింది, ఫైరింగ్ చేసింది ఎయిర్లో. నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, బట్టలంతా చింపేశారు. అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కేసు వద్దు సార్ అని నేను బ్రతిమాలుకున్నాను. ఐ డోంట్ టు కంప్లైన్ ఎనీబడి. వాళ్ళు బలవంతంగా రాసి సంతకాలు పెట్టేశారు. ఒక క్రైస్తవునిగా నిన్ను కొట్టిన వాడిని క్షమించగలగాలి, అతని కొరకు ప్రార్థన చేయాలి. ఇదే బైబిల్ చెప్తున్న సత్యం. నీ శత్రువులను వాయిస్ లేవట్లేదు అని రాయబడింది అనుకుంటున్నాం మనం. నీ జీవితంలో ఎప్పుడైనా అప్లై చేసావా? నీ శత్రువుని ఎప్పుడైనా ప్రేమించావా అని ఒకవేళ మిమ్మల్ని ప్రశ్న అడిగితే దానికి ఆన్సర్ ఎస్ అని ఎంతమంది చెప్పగలరో నాకు తెలియదు. మీ శత్రువులను ఎప్పుడైనా ఇంటికి పిలిపించి భోజనం పెట్టించగలిగారా? అలా చేయకపోతే, ఒకవేళ అలాంటి వారు ఎవరైనా మీ దృష్టిలో ఉంటే సమాధానంగా వారి ఇంటికి పిలిపించి మంచి భోజనం పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. నేను హింసించు వారిని వారి కొరకు చెప్పండి, నేను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది కేవలం బైబిల్లో ఉండిపోవటానికి దేవుడు రాయలేదు కదా. ఆ మాటలు ఇక్కడ రాయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి ఒరిస్సా రాష్ట్రంలో కుష్టు రోగుల మధ్యలో ఒక దొర సేవ చేస్తున్నాడు. ఆ కుష్టు పుండులోంచి కారుతున్న రసిని శుభ్రం చేసి వారికి స్నానాలు చేయించి వారికి మంచి బట్టలు తొడిగించి వారికి అన్నం తినిపిస్తూ వారి మధ్యలో సేవ చేస్తున్నాడు. ఆ దొరసాని కుటుంబం అంతా కూడా మరి అది కూడా సహించలేని కొందరు దుండగలు ఆ దొర 2 పిల్లల్ని, చిన్న పిల్లలండి, కారులో వేసి కారు తలుపులు వేసేసి కారుకి రాడ్లు గుచ్చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారండి. పెట్రోల్ పోసి ఆ కారులో చిన్న బిడ్డ అరుస్తున్నాడు.
రక్షించండి అని కేక వేస్తున్నాడు. ఎవ్వరు ముందుకు రాలేదు. ప్రాణాలతో కాల్చి చంపేశారు. తర్వాత దుండగల్ని పట్టుకున్నారు. వారికి మరణశిక్ష విధించే సమయం. అప్పుడు తన భార్య ఆ దొరసాని ముందుకొచ్చి ఆమె ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నా దేవుడు ప్రేమ కలిగిన వాడు, నా దేవుడు క్షమిస్తాడు, నేను కూడా వారిని క్షమిస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరు చేస్తారండి ఈ పని? క్రైస్తవ మార్గంలో నడిచేవారు ఈ పని చేయగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది క్రిస్మస్. క్రిస్మస్ అంటే చికెన్ బిర్యానీ, కోడి బిర్యానీ కాదు, రెండు ఒకటేగా. కేక్ కాక్కోకనరే పోయినసారి, అందుకే ఈసారి కేకులు ఏం తీసుకురాలేదు. స్తోత్రం. కేక్ లేదు, కాకు లేదు, కోకు లేదు. క్రిస్మస్ అంటే ముందు మన మార్గం సరిచేయబడాలి, ప్రభుత్వం మనకున్న సంబంధం సరిచేయబడాలి. దేవునికి మనమంతా దూరం అయిపోయాం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమ పొందలేక దేవునికి దూరం అయిపోయారు. ఆదిలో దేవుడు మానవుని చేసినప్పుడు తన యొద్దకు దేవుడు దిగి వచ్చేవాడు, అతనితో మాట్లాడేవాడు. కానీ ఒకనాడు ఆదాము పాపం చేసిన తర్వాత దేవునికి దూరంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. దేవుడు వస్తాడు, పారిపోతాడు. దేర్ వాజ్ అ గ్రేట్ డిస్టెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. అయితే ఏ మానవుడు పారిపోతున్నాడో, పరుగులు తీస్తున్నాడో, పారిపోతున్న మానవుని వెతికి రక్షించుటకు యేసయ్య వెతుక్కుంటూ ప్రభు మనిషి దగ్గరికి వచ్చేసాడు. అదే క్రిస్మస్. క్రిస్మస్ అనగా ఏంటి? నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన మిషన్ ఏంటంటే ఇక్కడ ఎవ్వరు తప్పిపోవటానికి వీల్లేదు. క్రిస్మస్ టు క్రిస్మస్, జుమ్మకు జుమ్మా. స్తోత్రం. ఎంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ? ఇంకో క్రిస్మస్ వచ్చినంత వరకు కొత్త బట్టలు కుట్టుకొని రావాలని తీర్మానంలో ఉన్న భక్తులారా, ప్రభు అంటున్నాడు, నీకు యేసయ్యకు 1 సంవత్సరం గ్యాపా? ప్రతిరోజు దేవుడు దిగి వచ్చేవాడు మనిషితో మాట్లాడటానికి. అది ఆయన మనస్తత్వం, అది మారలే. ఈరోజు కూడా గాడ్ హ్యాస్ సేమ్ ఇంటెన్షన్, అదే మైండ్. నీతో దేవుడు ప్రతిరోజు మాట్లాడాలని, నిన్ను చూడాలని, నీతో సహవాసం చేయాలని, నీతో కలిసి నడవాలని. నువ్వేమో సంవత్సరానికి ఒకసారి వస్తానంట. కొంతమంది భక్తులు కొంచెం భక్తి ఎక్కువ, వారు కొత్త సంవత్సరానికి కూడా వస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏ ఆదివారం కనబడరు. క్రిస్మస్ భక్తులు, మీ మార్గం మార్చుకోవాలి. ఈరోజు ప్రభు వస్తే ఆయన ముందు నిలబడగలవా? ఆలోచించు. ప్రభు రాక ఆలస్యం అవుతుందేమో, మరి నువ్వు ఉండగలవు అంతవరకు? ఈరోజు ఈ మాట చెప్పకూడదు, కానీ ఆత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. పండుగకు మాత్రం వస్తున్నావని నీ మీద నేరం ఒకటి మోపుతున్నాడు. ఒకవేళ ఈ సమయంలో ప్రభు దిగి వస్తే నీ పరిస్థితి వేరు కదా. ఆ పండుగలు ఉండలేవు కదా. ఈ పండుగ ఎంత అండి ఈరోజు? అంటే లిటరల్గా కోడి కూర చేసుకున్నావేమో, అవసరమైతే ఒక మేకనో పొట్టెలో కోసావేమో, కుటుంబం పెద్దదైతే పెద్దదే కోసావేమో. స్తోత్రం. ఏది కోసినా కోసింది తిన్నది ఎన్ని రోజులు, నువ్వు వేసుకున్న బట్టలు ఎన్ని రోజులు మాసిపోతుంది, అది అరిగిపోతుంది. కానీ రేపు ఒక నిత్యమైన పండుగ మన కొరకు ఎదురు చూస్తుంది. చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. ఆ పండుగను మిస్ కావద్దు. నీ ఆ పండుగ మిస్ అయిపోయావా? ప్రతి నిత్యం రాత్రి పగలు నరకములో మలమల మాడుతున్న అగ్ని గుండంలో
అగ్ని ఆరక, పురుగు చావక, నీ బాధ నివారం కాక, నో సొల్యూషన్ ఆఫ్ యువర్ పెయిన్ టు బి రిలీవ్డ్. రాత్రిం పగలు అయ్యో 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 అలాంటి బాధ తప్పాలనే యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. అదే క్రిస్మస్ పండుగ. నా ప్రియ దేవుని సంఘమా, అలాంటి అనుభవంలోకి రండి. సహవాస పండుగ. అందుకని దేవుడు ఎలా వచ్చాడో తెలుసా? ఇమ్మానుయేలుగా వచ్చాడట. చెప్పండి ఆమేన్ గట్టిగా చెప్పండి. ఎలా వచ్చాడు? ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఎప్పుడెప్పుడు? జుమ్మా టు జుమ్మా, క్రిస్మస్ టు క్రిస్మస్ కాదు, సదాకాలం. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ హవర్ నేను నీతో ఉంటాను. అంతగా దేవుడు కోరుకుంటే నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? ఈరోజు తీర్మానం చేసుకో. యాక్సిడెంట్గా నువ్వు రాలే, దేవుని ప్రణాళిక చొప్పున వచ్చావు. ఈ వచ్చిన నీవు ఈ ఒక్క మాటతో ప్రభు నేను అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు ప్రభుకు అప్పగించుకోగలిగితే నీ జీవితం విప్లవాత్మకంగా మారిపోతుంది. నీ జీవితం ధన్యమైపోతుంది. హల్లెలూయా. కనుక దేవుని మాట విను. నీ మార్గం సరిచేయబడాలి. యేసయ్యను కొట్టినా తిట్టినా మౌనంగా ఉన్నాడు. మౌనాన్ని ప్రకటించాడు, మౌనాన్ని అనుభవించాడు, సమాధానాన్ని అనుభవించాడు. అలాగే ఉండమన్నాడు. అదే శాంతి మార్గం. రెండవదిగా, చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగివ్వటానికి యేసయ్య దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా దేవుని కుమారునిగా ఒక మార్గం సిద్ధపరిచాడు. తన శరీరం అనే తెర ద్వారా ప్రతిష్ఠితమైన మార్గం ఏర్పాటు చేశాడు ఒక దైవ కుమారుడిగా. ఎందుకో తెలుసా? దేవుని యొద్దకు నిన్ను నడిపే మార్గం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ కుమారుడు ఒక మార్గం నీ కొరకు సిద్ధపరిచాడు. అందుకనే మన భారతీయ వేదాలలో ఓం బ్రహ్మపుత్ర నమః, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అని వాళ్ళు ఓంను పూజిస్తారు. ఓం ఓం అనగా శబ్దం, ఓం అనగా నాదం. వారికి ఉన్న ప్రకటన ఓంకారుడు అంటే ఓం ఒక ఆకారాన్ని ధరిస్తాడు. ఆ ఓం ఆకారం ధరించిన ఆ ఓం ఆయనే ఓంకారనాథుడు. నాథుడు అంటే దేవుడు. ఆ మాట మన బైబిల్లో ఎంత స్పష్టంగా రాస్తుందో చదివించనా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం. అందరూ తీయని ఒకసారి. ఇంకా 2 మాటల్లో ముగిస్తా. ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చెప్పండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం ఉండెను, ఆ వాక్యము ఆ వాక్యమే చెప్పండి. వాక్యం ఏమై ఉందంట? దేవుడై ఉండెను. ఇప్పుడు ఆ వాక్యం 14వ వాక్యంలో 14వ వచనం, ఆ వాక్యం శరీరధారి అయి శరీరాన్ని దాల్చింది. చాలంతవరకు. ఓం ఒక ఆకారాన్ని ధరించింది. వాక్యం శరీరాన్ని ధరించింది. వాక్యం అనగా ఓం, ఓం అనగా శబ్దం, వాక్యం అంటే ధ్వని, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఆ ఓంకారనాథుడు అనగా వాక్యమై ఉన్న దేవుడు. ఎవరయ్యా వాక్యమై ఉన్న దేవుడు? యేసుక్రీస్తు. అందరూ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ యేసయ్యకి ప్రార్థన చేస్తారు. తెలుసో తెలియకయో ఈరోజు వరకు ప్రతి స్కూల్లో చేస్తున్న ప్రార్థన ఏంటా ప్రార్థన? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అసతోమా అసత్యంలో ఉన్నాం, సత్యంలోకి నడిపించు. అదే చీకటిలో ఉన్నవారు చెప్పండి
గొప్ప వెలుగును చూశారు. ఆ వెలుగు ఎవరో కాదు, ఐఎమ్ ద లైట్, నేను వెలుగునై ఉన్నాను అని యేసయ్య ధైర్యంగా చెప్పగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఐఎమ్ ద లైట్. చీకటిలో ఉన్నవారంటే అజ్ఞానంలో ఉన్నారు. అజ్ఞానం అంటే ఎరుగక, తెలియక, ఎలా ఉండాలో తెలియక, ఎలా పూజించాలో తెలియక, ఎవరిని ఆరాధించాలో తెలియక చీకటిలో ఉన్నామయ్యా. ఎవరో ఏంటో మాకు అర్థం కావట్లేదు, మమ్మల్ని సత్యంలోకి నడిపించు. ప్రైజ్ ద లార్డ్. సో ఆ ప్రార్థనకి జవాబు, సత్యంలోకి నడిపించయ్యా, సత్యం మాకు లేదు, సత్యం కావాలి అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ ద ట్రూత్, నేనే సత్యమై ఉన్నాను. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. నేనే సత్యం. పిలాతు యొద్ద ప్రభు అయిన యేసుక్రీస్తు నిలబడ్డప్పుడు నా ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఇదే క్రిస్మస్. I have come to testify about the truth. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ సత్యం మీకు తెలుసు, మరి ఎంతమంది ఎదుట మీరు సాక్షిగా ఉన్నారు? క్రిస్మస్ అంటే సత్యాన్ని ప్రకటించడమే క్రిస్మస్. మరి ఎంతమందికి మనం ప్రకటించాం? చాలాసార్లు వేదికల మీద రాజీ పడ్డాం, చాలాసార్లు పెద్దవాళ్ళ దగ్గర రాజీ పడ్డాం. పెద్దసారి ఏమనుకుంటాడేమో అని, ఆ మంత్రి ఏమనుకుంటాడేమోనని. నువ్వు ఎక్కడ రాజీ పడ్డా పర్వాలేదు, కానీ సత్యమును ఒప్పుకునే విషయంలో, సత్యాన్ని ఖండించి మాట్లాడే విషయంలో నువ్వు ఎప్పుడు రాజీ పడటానికి వీలు లేదు. ఆమేన్. ఎంత తక్కువ మంది అన్నారు చూడండి ఆమేన్ అని. ఇంకొంచెం మంచిగా చెప్పగలరా? క్లుప్తంగా నోట్స్ రాసుకోండి. 1 2 3 4 5 6 7 ట్రూత్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మొట్టమొదటిగా, యేసు క్రీస్తు జన్మించినట్లుగా ప్రపంచంలో ఎవరు జన్మించలేదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్ నెంబర్ 1. నేను ఎందుకని యేసయ్యని నేను కొలవాలి, ఆరాధించాలి? అందరిలో యేసయ్య ఒకడు కాడా? అందరికన్నా యేసయ్యలో ఉన్న స్పెషల్ ఏమిటయ్యా అని అడిగితే చెప్పండి, యేసయ్య జన్మించినట్లుగా ప్రపంచంలో ఎవరు జన్మించలేదు. అందరూ స్త్రీ పురుషుల కలయిక వలన జన్మించారు, కానీ యేసయ్య ఒకడు. న్యాచురల్ బర్త్ కాదు, ఇట్స్ అన్ సూపర్ న్యాచురల్ బర్త్. ప్రపంచంలో మొదటి మనిషి మొదలుకొని రెండవ మనిషి మొదలుకొని ఈ రోజు వరకు అందరం స్త్రీ పురుషుల కలయిక వలన జన్మించినారు, కానీ యేసయ్య అలా జన్మించలేదు. ఆయన కన్యక గర్భంలో జన్మించాడు. అది పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యము. ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా, యేసయ్య జీవించినట్లుగా ఎవ్వరు జీవించలేదు. ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్ ఈజ్ యూనిక్. No man in this world lived like Jesus. The lifestyle of Jesus is peculiar, special, unique. ఆయన జీవన విధానం ఏమిటయ్యా? ఎలా జీవించాడో తెలుసా? ఆయన ఎంత నమ్మకంగా, ఎంత పవిత్రంగా, ఎంత యథార్థంగా, ఎంత మంచితనం కలిగి ప్రభు జీవించాడు. ఆయన గురించి రాయబడిన మాట, ఆయన కామ క్రోధ మదమత్సరాలు లేనివాడు, చూపుల్లో పరిశుద్ధుడు, మాటలో పరిశుద్ధుడు, అన్నిట్లో పరిశుద్ధుడు. మనవలే ఉన్నాడు, మనవలే శోధించబడ్డాడు. మనం పాపం చేశాం, నా ప్రభు పాపం చెయ్యలేదు. అందరూ ఆమేనండి గట్టిగా. హల్లెలూయా. ప్రతి విషయంలో ఆయనలో నా పరిశుద్ధత తాకగానే ఎంతటి వారైనా మారిపోయారు. ఒక్క స్త్రీ, ఆమె పేరు సమరియరాలు, 5 సంసారాలతో లేనిపోని కార్యాలు చేసి జీవితాన్ని బజారు పాలు చేసుకుంది. ఒక వేశ్య, ఒక వ్యభిచారి. గ్రామస్తులు కూడా ఆమె ముఖం చూడటానికి ఇష్టపడరు. చిచి,
తెల్లారిన నీ ముఖం చూశానా అని అసహించుకునే జీవితం ఆ సహోదరుది. అంత భయంకరమైంది. అంత భయంకరమైన ఆ వేశ్య నా ప్రభుతో 2 నిమిషాలు మాట్లాడింది. ఆ 2 నిమిషాల్లో వేశ్య పరిశుద్ధురాలుగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక నరహంతకుడు ఉన్నాడు, సంఘాలను హింసిస్తూ క్రైస్తవుని పొడిచి చంపే కసి, ఒక రౌడీ, ఒక ఉన్మాది తన ఆధ్వర్యంలో ఎందరినో చంపించాడు. ఒకసారి యేసు ప్రభుని 1 నిమిషం చూశాడు. ఆ 1 నిమిషంలో నరహంతకుడు అద్భుతంగా మారిపోయాడు. హల్లెలూయా. అలాంటి సాక్ష్యాలు 100, 1000, లక్షలు, కోట్లు, చివరికి మీరు కూడా దానికి సాక్షులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. త్రాగుబోతులు మారిన వారు మన మధ్యలో ఉన్నారు. భార్యలను ఇష్టం వచ్చిన కొట్టి 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 చిత్రహింస చేసేవారు మన మధ్యలో ఉన్నారు. మార్పు నొంది ఉన్నారు ఇక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దొంగలు మారిన వారు ఉన్నారు, హంతకులు మారిన వారు ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయనలో ఉన్న లైఫ్ స్టైల్, అదే ప్రభు మన పట్ల కోరుతున్నాడు. మార్గం అననే వే, ప్రవర్తన, నోటి మాట, మన విధానం, మన ప్రవర్తన అన్నిట్లో మనం మాదిరిగా ఉండాలని ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన లైఫ్ స్టైల్ డిఫరెంట్. 3వదిగా ఆయన బోధించినట్లుగా ఎవ్వరు బోధించలేదు. నో మ్యాన్ ఎవర్ టాట్ లైక్ జీసస్. He was a great orator. ఒక వక్త. ఆయన ప్రసంగం చేసేటప్పుడు శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె కాక అధికారం గలవానిగా చేశాడు. ఆయన మాటలో ఉన్న ప్రభావం, బలము కలిగి ఘనమైన కార్యాలు చేశాయి. చివరికి మన మహాత్మా గాంధీ గారు కూడా ఆయన మాటల ఆధారం చేసుకున్నప్పుడే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పటం నేను గర్విస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఈరోజు శత్రువులు క్షమిస్తున్నామంటే, వారిని ప్రేమిస్తున్నామంటే, ఎంతైనా తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటే ఆయన బోధించిన విధానమేనది. ప్రైజ్ ది లార్డ్. చాలామంది మన సంఘస్థులు కూడా చెప్తుంటారు, మా పాస్టర్ గారు బోధించి మమ్మల్ని సింహంలా గర్జించిన మమ్మల్ని గొర్రె పిల్లలుగా చేసేసాడు అంటారు. స్తోత్రం. ఇది ప్రభు బోధకి సాక్ష్యం. నెంబర్ 4 ప్రభు అద్భుతాలు చేసినట్లుగా ఎవ్వరు చేయలేరు. ఆయన మాటతో స్వస్థపరుస్తాడు, ఆయన చూపుతో స్వస్థపరుస్తాడు. ఎక్కడో ఉన్న వానిని కేవలం వాక్కును పంపి స్వస్థపరుస్తాడు. నేల మంటితో స్వస్థపరుస్తాడు, తన ఉమ్ముతో స్వస్థపరుస్తాడు. వస్త్రపు చెంగు తాకిన వెంటనే బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ ద పవర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ హిస్ హీలింగ్. అందుకనే ఆయన అద్భుతాలు చేసినట్లుగా ఎవ్వరు చేయలేరు. 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచి పెట్టగలిగాడు. స్తోత్రం. నీళ్ళు ద్రాక్షరసం అయిపోతే నీటినే ద్రాక్షరసంగా మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. చనిపోయిన డెడ్ బాడీని తాకిన వెంటనే శవం లేచి కూర్చుంది, బ్రతికింది. ఆయన చేసిన అద్భుతాలకై చప్పట్లతో దేవుని గణపరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆయన మరణించినట్లుగా ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ మరణించలేదు. ఆయన మరణం స్పెషల్. కొన్ని 100 సంవత్సరాల క్రితమే ఆయన ఎలా మరణిస్తాడో చెప్పబడినట్లుగా ఆయన మరణించాడు. హిస్ డెత్ వాస్ యూనిక్, స్పెషల్. అందుకని యేసయ్యలో ఉన్న గుణాలు ఇంకెవ్వరిలో లేరు. ఆయన మరణం కూడా స్పెషల్ అండి. మీరందరూ అనుకుంటారు రోమా ప్రభుత్వం చంపేసింది. ఎవ్వరు చంపలేదు. ప్రభు చెప్పిన మాట, అందరి క్రయధనం, క్యాపిటల్ పనిష్మెంట్, అందరూ పొందవలసిన శిక్ష ఆయన తానే తన శిలువలో భరించాడు.
చెప్తూ అంటాడు, నా ప్రాణాన్ని నేనే పెడతాను, మరలా నా ఆ ప్రాణాన్ని మరలా వెనుకకు నేను తీసుకోగలను. ప్రైజ్ ది లార్డ్. నంబర్ 5 6, నా ప్రభు సమాధిని మరణాన్ని గెలిచి లేచినట్లుగా ప్రపంచంలో సోకాల్డ్ ఎవరైనా సరే ఎవ్వరిలో లేని అద్భుతమైన కార్యం యేసయ్యలో ఉన్నది. యేసయ్య లేచినట్లుగా ఎవ్వరూ లేవలేదు. గట్టిగా చప్పట్లతో దేవుని కనపరచండి. ఇంకెవరైనా ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? లేరు కనుక మీరు ప్రభుని గణపరచాలి. నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను, మీకు ధైర్యంగా చప్పట్లతో ప్రభుని గణపరచాలి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు లేచినట్లుగా ఎవరు లేవలేదు. చరిత్రలు సృష్టించారు, ఘన కార్యాలు చేశారు, కత్తులు పట్టుకున్నారు, రాజ్యాలు జయించారు. నెపోలియన్, హిట్లర్, బోనపర్టి, రకరకాల సోకాల్ చరిత్రకారులు కత్తితో రాజ్యాలు గెలిచారు. ఒక మాట చెప్పనా? దే ఆల్ conquered the world with sword, but my Lord conquered the world with his word. స్తోత్రం చెప్పు గట్టిగా. మాటతో, that is his power. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఒకవేళ ఆయన కూడా లేవకుండా అందరిలా ఆయన కూడా సమాధిలోనే ఉంటే ఇంత పెద్ద చర్చ అక్కర్లేదు. ఇంత చాలు ఈ గోపురం. స్తోత్రం చెప్పండి. ఒక దండం కొట్టి వెళ్ళిపోవచ్చు. స్తోత్రం. ఇక్కడ దండం కొట్టి వెళ్ళిపోవటానికి నా ప్రభు మృతులలో ఉన్నవాడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు. నంబర్ 7, అన్నిటికంటే ప్రాముఖ్యమైంది, నా ప్రభు తిరిగి రానే ఉన్నాడు. హల్లెలూయా. ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ ఇస్ వెరీ నియర్. ఆయన తిరిగి రానే ఉన్నాడు. తిరిగి వస్తాను అని ప్రకటించిన దేవుడు యేసు తప్ప మరొకరు లేరు. ఆమేన్. సో ఆయన ఏ యాంగిల్లో చూసినా ఈ స్పెషల్ గాడ్, చాలా గొప్ప దేవుడు ఆయన. ఆ మధ్య ఎప్పుడో వాట్సాప్లో ఒక పోస్టింగ్ వచ్చింది. ఎవరో ఫిలిం డైరెక్టర్, ఎవరో తెలియదు, ఆయన అన్నమాట, ఒకవేళ యేసు ప్రభుని ఒకవేళ నమ్ముకోవాలనుకుంటే దేవుళ్ళందరినీ వరుసగా పెట్టి ఈ దేవుళ్ళలో గొప్ప దేవుడు ఎవరో చూసి ఆయన నమ్ముకుంటాను. అలాంటి గొప్ప దేవుడు నా దృష్టిలో యేసుక్రీస్తు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో ప్రపంచమే ఒప్పుకుంటుంది యేసయ్య దేవుడు గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు నీకు ఏదైతే చెప్పాడో అది చేయటానికి తీర్మానం చేసుకో. మరణ ఛాయలో ఉన్న వారికి జీవం ఇస్తాడు. అదే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. యేసయ్య నీకు నిత్య జీవం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఇటర్నల్ లైఫ్. ఈ రోజు నువ్వు కన్ను మూస్తే రేపు పరలోకంలో కళ్ళు తెరిసే పథకం వేయటానికి వచ్చిందే క్రిస్మస్ రోజు. సో ఈ పండుగ నీకు 3 ఆశీర్వాదాలు ఇస్తుంది. మెనీ బ్లెస్సింగ్స్. నా ప్రసంగంలో 3 ఆశీర్వాదాలు. 1, నీ మార్గం సరి చేసుకోగలిగిన ధన్యత. ఆమేనంటారా? 2, సత్యంలోకి రావడం. వెలుగంటే ఏంటి? సత్యం, వాస్తవం. న్యూస్ రిపోర్టర్స్ చదువుతున్నప్పుడు పలానా కార్యాలు వెలుగులోకి వచ్చాయి అంటారు. వెలుగులోకి రావడం అంటే ఏంటి? తెలిసింది, ద ట్రూత్ హస్ బీన్ అన్వెయిల్డ్. ఆ సత్యాన్ని పరిచయం చేసింది ఎవరో కాదు, యేసుక్రీస్తు ఒక్కడే. 2వ ఆశీర్వాదం, సత్యం తెలిసింది యేసుక్రీస్తు రాక వలన. 3వదిగా నశించిపోతున్న మనకి నిత్య జీవం ప్రభు ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. ఈ 3 ఆశీర్వాదాలు క్రిస్మస్ పండుగలో దేవుడు ఇస్తున్నాడు. ఇవి తీసుకొని వెళ్తారా? కేకులు తీసుకొని వెళ్తారా? కొత్త బట్టలతో మురుసుకొని పోతారా? చికెన్ బిర్యానీ మీద మైండ్ పెట్టుకొని పరిగెత్తుకొని కుక్కర్లో తీసి గవ్వా తినేస్తారా? ఇవన్నీ తర్వాత యేసయ్య 3 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ 3 దీవెనలతో ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందరూ ఆమేనన్నారా? ఒకసారి దిగ్గున మోకరిస్తే ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. అందరూ మోకరించండి. ఒక మంచి అవకాశం. ఈరోజు మందిరంలో అడుగు పెట్టిన వారు
మరలా సాధారణంగా ఉండకూడదు. వారి మార్గాలు మారిపోవాలి. అందరం చేతులు పైకెత్తి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి గట్టిగా. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి వాడి మార్గం, ప్రవర్తన మారాలి, రక్షణ పొందాలి, వారు ప్రభుకు అంకితమైపోవాలి. స్వరమెత్తి ప్రార్థన చేస్తాం ఒకసారి గట్టిగా. ఎస్ 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 లార్డ్. రక్షించు నాయన, రక్షించు నాయన. నశించిపోయే వారిని వెతకడానికి వచ్చావు కదా, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చావు కదా. ఎందరో నశించిపోయేవారు ఉన్నారయ్యా, వారిని సంధించు నాయన, వారితో మాట్లాడయ్యా, వారిని మీరు తాకమని అడుగుతున్నానయ్యా. వారిలో ఒక రూపాంతరం రానివ్వండి తండ్రి. మార్చండి అయ్యా, మార్చండి, మార్చండి, మార్చండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్య వంటి దేవుడు మరొకడు లేడు. యేసయ్యే నిజమైన దేవుడు. చివరిగా ఆయన చెప్పిన మాట, నేనే మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ఆ మాటలే ఇంతవరకు అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అంటే వాళ్ళు అన్నారు, మాకు మార్గం చూపించయ్యా, మాకు సత్యం చెప్పయ్యా, మాకు జీవం ఇవ్వయ్యా అని ప్రార్థన చేశారు. దానికి సమాధానం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. జీవం ఎంత అద్భుతమైన దేవుడు. మార్గము అనగా నీ నడత లేదా నీ శరీరం చక్కబడాలి, శరీరం చక్కబడాలి. మూడవదిగా సత్యం. సత్యం అంటే నీ ఆత్మ ప్రభు తట్టు తిరగాలి. జీవము అనగా అది నిత్య జీవం. రేపు నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కావలసిన ఆశీర్వాదం. ఒక్క మాటలో చెప్పాలి, యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడే అంటే నీ ప్రాణము, ఆత్మ, శరీరానికి కావాల్సిన ఆశీర్వాదాలు ఇవ్వటానికి వచ్చాడు. చప్పట్లతో దేవుని కనపరుస్తారా? శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. గట్టిగా చప్పట్లు. సర్వము నెరిగిన పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. ఆమేన్. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆమేన్, ఆమేన్. నా ప్రియుడైన యేసయ్యకు, నమ్మదగిన వాడే, నలు దిశలో నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగిన వాడే, నలు దిశలో నెమ్మది కలుగజేయువాడే. ఆమేన్. శబరారంతి కరవరారా.